హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలో 41వ భాగం. ఇక్కడ మీటింగ్ కంప్లీట్ కావటమే తన క్యాబిన్కి వచ్చిన రామ్ తన వెనకే వచ్చిన సీతని తన కౌగిలిలోకి లాక్కుని, ఏమైంది సీత? మార్నింగ్ నుంచి చాలా ముభావంగా ఉన్నావు. నేను గమనిస్తున్నాను. ఏదో పోగొట్టుకున్న దానిలా బిహేవ్ చేస్తున్నావు. ఏమైంది? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నాతో చెప్పు, వాళ్ళ సంగతి తేలుస్తాను. అంతేకాని ఇలా నీలో నువ్వే బాధపడకు. చెప్పు సీత, ఎవరేమన్నారు నిన్ను అని సీరియస్గా అడిగాడు. సీత కంగారుగా, అలాంటిదేమీ లేదండి. ఎందుకో ఈరోజు మనసేమీ బాగోలేదు, ఏదో జరగబోతుందనిపిస్తుంది అని చెప్పి మనసులో, ఎందుకో మీరు నాకు దూరం అవుతున్నారన్నట్టు అనిపిస్తుంది అండి. ఇంత దగ్గరగా ఉండి కూడా కనీసం నా మనసులో మాటలు మీకు చెప్పలేనంత దూరంలో ఉన్నాను. ఇలా అయినా మిమ్మల్ని కల్లారా చూసుకుంటున్నాను అనుకుంటున్నాను, కానీ తెలియటం లేదు. నిన్న రాత్రి నుంచి మనసంతా గందరగోళంగా ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఏదో జరగబోతుందని మనసు హెచ్చరిస్తుంది. ఏం జరగబోతుందో తెలియటం లేదు. మీరు నన్ను వదిలేయరు కదా అని బేలగా అనుకుంటూ అదే బేల మొహంతో చూస్తూ ఉండిపోయింది. అవునా? అయితే సరదాగా అలా ఫామ్ హౌస్ వరకు వెళ్ళొద్దామా అని అల్లరిగా కన్ను కొట్టి అనగానే, అప్పటి వరకు భయంగా ఉన్న సీత ఈసారి కంగారుగా వద్దు వద్దు అని అనటంతో రామ్ నవ్వుతూ, మరి నా సీత నార్మల్గా ఉండాలి. ఇలా తన ఆలోచనలో తను ఉంటే నాకు నచ్చదు. అర్థమైందా అంటూ తన బుగ్గలు లాగి, నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా సీత అని సీతని పంపించేసి ఫోన్ చెక్ చేసుకున్న రామ్కి బ్రహ్మమూర్తి గారి నుంచి దాదాపు 10 మిస్డ్ కాల్స్ ఉండటంతో, ఏంటి ఎప్పుడూ లేనిది ఈయన నాకు కాల్ చేశారు అని అనుకుంటూ అనుమానంగానే తిరిగి కాల్ చేశాడు. కానీ అప్పటికి ఆయన క్యాబ్లో బయలుదేరి ఉండటంతో రామ్ నెంబర్ చూసిన సరస్వతి గారు వెంటనే ఫోన్ కట్ చేయటంతో పాటు స్విచ్ ఆఫ్ కూడా చేసి బ్రహ్మమూర్తి గారి వైపు చంపేసేలా చూస్తూ ఉన్నారు. ఫోన్ కట్ అవటంతో ఆశ్చర్యపోయిన రామ్ మరోసారి కాల్ చేస్తే ఈసారి స్విచ్ ఆఫ్ రావటంతో, ఏంటిది ఎప్పుడూ లేనిది కాల్ చేయటంతో పాటు తిరిగి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇలా ఎప్పుడూ చేయలేదే అని తనలో తానే అనుకుంటూ ఉన్నప్పుడే సీత స్ట్రాంగ్ కాఫీ తీసుకువచ్చింది. కాఫీతో పాటు సీతని కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకున్న రామ్ ఎప్పటిలా కాఫీ షేర్ చేసుకొని తాగేశాక, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీకు? ఇంకా బ్రెయిన్ అలానే ఉందా? ఏదో జరుగుతుందనిపిస్తుందా అని అడిగాడు. సీతకి మనసంతా ఏదోలా ఉన్నది, బయటికి చెప్పలేక బానే ఉంది అంటూ పైకి లేవబోతుంటే, ఈరోజు మార్నింగ్ ఎంతో హడావిడిగా వచ్చాను, అందుకే మార్నింగ్ కిస్ తీసుకోవటం మిస్ అయ్యాను అని అల్లరిగా అంటుంటే, సీత బుగ్గలు ఎర్రగా మారిపోయి, ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా అని మళ్ళీ నస మొదలుపెట్టేలోపు రామ్ తన పెదవులు అందుకున్నాడు. ఆ మాటలు వినలేక ఈసారి సీత ఒక్క క్షణం కూడా గింజుకోలేదు. తనకే తెలియకుండా రామ్ చుట్టూ చేతులు వేసి సహకరిస్తూ ఉండిపోయింది. అదే మొదటిసారి తను ముద్దు పెడుతున్నప్పుడు సీత ఫస్ట్ సెకండ్లోనే రెస్పాండ్ అవ్వటం ఎందుకో రామ్కి ఆశ్చర్యం వేసి ముద్దుని సగంలోనే ఆపేసి, ఏమైంది అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. నాకేమైందండి అంటూ సీత అమాయకంగా మొహం పెట్టి అనగానే, నథింగ్. ఏంటో ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు, పైగా ఎప్పుడూ లేనిది నేను ముద్దు పెడుతుంటే రెస్పాండ్ అవుతున్నావు, అందుకే అలా అడిగాను అని మాట్లాడుతూ ఉంటే, ఏమండి ఒక్క మాట చెప్తారా అని అడిగింది సీత ఇక ఆగలేక గొంతు విప్పి. నా సీత అడగటం నేను చెప్పకపోవటం ఎప్పుడైనా జరిగిందా? అడుగు సీత అని రామ్ చిలిపి నవ్వుతా అనగానే సీత గుటకలు మింగుతూనే, అది ఏ పరిస్థితుల్లోనైనా నేను మీకు దూరం అయితే, లేదా నేను మిమ్మల్ని అనుమానిస్తే అది కూడా కాదని, మీరు ఏ తప్పు చేయకుండానే తప్పు చేశారు అంటే నేను నిందిస్తే ఏం చేస్తారండి అని అడిగింది.
ఆ మాటలకి విసుగొచ్చిన రామ్, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు సీత నీకు. నిజంగా హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి విషయాలు మాట్లాడి చిరాకు తెప్పిస్తావు? అయినా నువ్వు నాకెందుకు దూరమవుతావు? నువ్వు దూరమవుతూ ఉంటే నేను చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాను అనుకున్నావా? నిన్ను చంపైనా సరే నా దగ్గర పెట్టుకోగలను అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ, అలా కాదని నా తప్పు లేకుండా నువ్వు నన్ను అనుమానించటం, వేరే ఇంకేదైనా చేయటం, లేదా నా నుంచి దూరం కావాలనుకోవటం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే సీత టెన్షన్‌గా ఏం చేస్తారు రామ్ గారు అని నుదుటిన చెమటలు చిందిస్తూ అడిగింది. తెలుసు కదా నాలో వైలెంట్ యాంగిల్. ఖచ్చితంగా నిన్ను సొంతం చేసుకున్నాకే వదులుతాను. అది ఏ విధంగానైనా సరే. ఆల్రెడీ చెప్పాను నీకు. నువ్వు నాకు దూరమయ్యే క్షణం వస్తే నేను నిన్ను నాలో కలుపుకున్నాకే వదులుతానని. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ నాలో సైకోని బయటికి తీయకు సీత. అది నీకే మంచిది కాదు అని హెచ్చరించి, ఇక వెళ్ళి వర్క్ చేసుకోపో అని వదిలాడు. అక్కడే ఉంటే ఇంకెంత చిరాకు తెప్పించి కొట్టించుకుంటుందా అన్న భయంతో. రామ్ మాటలకి సీత మనసంతా మరోసారి అన్ ఘోరంగా మారటంతో పాటు బయటికి వచ్చిన సీత గాలిలోనే రూఫ్ వైపు చూస్తూ, స్వామి, నేను నిన్నెప్పుడూ ఇంతవరకు నా కోసం ఏ కోరిక కోరింది లేదు. కానీ మొదటిసారి అడుగుతున్నాను. స్వార్థంగా ఆలోచిస్తున్నాను అనుకోకుండా నన్ను రామ్ గారి నుంచి దూరం చేయకు. ఆయనని పూర్తిగా నా సొంతం చేయి స్వామి. అంతకు మించి నాకు వేరే కోరికలు లేవు. ఎందుకో తెలియదు. ఆయనని పూర్తిగా నా వాడిగా ఊహించేసుకున్నాను. ఇప్పుడు ఆయన దూరమవుతాడు అంటే తట్టుకునే శక్తి కూడా నాలో లేదు. తెలియకుండానే ఆయన విషయంలో ఎంతో వీక్ అయిపోయాను. ఆయన నిజంగా నన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలియదు కానీ, నా ప్రాణం మాత్రం ఆయనే. నన్ను మాత్రం ఆయనతో కలిసి సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని వేడుకొని తన క్యాబిన్‌లోకి వెళ్ళింది. సీత వెళ్ళిపోయాక రామ్ చిరాగ్గా, ఎప్పుడు దీనికి ఈ మాటలు తప్ప నేను మీ సొంతం రామ్ గారు. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. జీవితంలో ఒక్కసారి కూడా మీ నుంచి దూరమవుతానన్న ఆలోచన కూడా రానివ్వను అని చెప్పదేంటి? ఎప్పుడు చూడు అనుమానం, లేదంటే దూరం అవ్వటం. ఈ మాటలు తప్ప రెండోది మాట్లాడదు. చిరాకు తెప్పిస్తుంది. నేనేమో దీనికోసం పిచ్చోడిలా దీని వెనక అన్నీ చేసుకుంటూ పోతున్నాను అని అసహనంగా అనుకుంటూ ఉంటే భువనేశ్వరి గారి నుంచి కాల్ వచ్చింది. అది లిఫ్ట్ చేసిన రామ్, నాని కరెక్ట్ టైంకి కాల్ చేశావు. నీతో పంచుకోపోతే ఈ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అంటూ సీత చేసింది చెప్పి, ఇది నా పేషెన్స్‌ని చాలా గట్టిగా టెస్ట్ చేస్తుంది నాని. ఏదో ఒకరోజు నేను బరస్ట్ అవుతాను. ఆ రోజు ఇది నా చేతుల్లో చచ్చిందే అని అరుస్తుంటే భువనేశ్వరి గారు నవ్వుతూ, తెలిసిందే కదరా కన్నయ్య సీత మనస్తత్వం గురించి. అది తెలిసే కదా మనం ఇంత చేసింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అయినా కొంచెం ప్రేమగా దగ్గరికి తీసుకో కన్నయ్య. సీత తనంతట తానే మారి నీ దగ్గరికి వచ్చేస్తుంది అని అన్నారు. రామ్ వెటకారంగా, అవునవును వచ్చేస్తుంది. కొంచెం లీనియన్స్ ఇచ్చినా ఎప్పుడు నన్ను వదిలేస్తారో అని అడుగుతుంది తెలుసా? ఎప్పుడు చూడు నా చేత విడాకులు రాయించుకున్నారు, సైన్ చేయించుకున్నారు. ఎప్పుడు వదిలేస్తారు? నాకు మీకు సెట్ కాదు. ఈ మాటలు తప్ప మా పెళ్ళైన దగ్గర నుంచి మరో మాట దాని దగ్గర నుంచి రాలేదు తెలుసా? నేను కోపంగా ఉంటేనే ఇలా మాట్లాడుతుందంటే, ఇక ప్రేమగా దానిని దగ్గరికి తీసుకుంటూ దాని ఇష్టానికి వదిలేస్తే ఇంకెలా ఉంటుందో చెప్పు. ఒకసారి అలానే అమెరికా వెళ్తూ చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను. నాతో పాటే జీవితాంతం నువ్వుంటావు అని ఇండైరెక్ట్‌గా నా ప్రేమ విషయం కూడా చెప్పాను. ఏమయ్యింది? నేను తిరిగి వచ్చేసరికి నన్ను తేలిగ్గా తీసుకొని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈసారి అటువంటి ఛాన్స్ ఇవ్వలేను నాని. అందుకే దానికి తెలియకుండా దాని వెనకే ఉంటూ ప్రొటెక్ట్ చేస్తూనే కోపంగా ఉంటూ దానిని నా దగ్గర కట్టి పడేస్తాను అని కోపంగా అన్నాడు. ఆ మాటకి భువనేశ్వరి గారు మౌనంగా మారిపోతే,
ఏంటి నాని, తప్పు చేశాననిపిస్తుందా అని అడిగాడు. లేదు కన్నయ్య, ఆలోచిస్తున్నాను. సీత ఎప్పుడు మారుతుందా, నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావా అని. తన గురించి ప్రతి ఒక్కటి తెలుసుకున్న దగ్గర నుంచి చాలా బాధగా ఉంది కన్నయ్య. తనని నువ్వు కూడా ఇలా బాధ పెడుతుంటే ఎందుకో ఈజీగా తీసుకోలేకపోతున్నాను. ఇకపై తనని బాధ పెట్టకు కన్నయ్య అంటే రామ్ కూడా, ఇక బాధ పెట్టను నాని. ఇక దీని ఆన్సర్ కోసం ఎదురు చూసేంత ఓపిక కూడా నాకు లేదు. ప్రేమించిన ప్రేమని ఎదురుగా పెట్టుకొని చేతులు కట్టుకొని కూర్చోవటం అంటే అమ్మో, అసలు అయ్యే పనే కాదు. పైగా నేను నీ మొగుడి పోలిక మర్చిపోయావా అని అల్లరిగా అంటూ, అందుకే నెక్స్ట్ వీక్ దాని బర్త్డే ఉంది. ఆ రోజు దానికి ప్రపోజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను నాని. ఈసారి డైరెక్ట్గా అన్ని విషయాలు బయట పెడతాను. దానితో పాటు అది దాచిన విషయాలకి దానికి తగ్గ పనిష్మెంట్ కూడా ఇచ్చాకే దానిని నా సొంతం చేసుకుంటాను నాని. ఇక నువ్వు దిగులు పెట్టుకోకు అని అనగానే భువనేశ్వరి గారు సంతోషంగా, ఈ మాట అన్నావు బాగుంది అని అన్నారు. రామ్ కూడా కొంతసేపు మాట్లాడి కాల్ కట్ చేశాక, వెయిట్ చేసేట, వారం తర్వాత నిన్ను క్షణం కూడా నా నుంచి దూరం కానివ్వను. మినిమం ఒక నెల రోజులైనా మనం పీస్ఫుల్గా మన ఫామ్ హౌస్లోనే ఉండిపోతాము అని అనుకుంటూ వేరొకరికి కాల్ చేసి తను చెప్పాల్సింది మొత్తం చెప్పి నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోయాడు. కానీ ఆ బర్త్డే ఇద్దరి జీవితాల్లో అనుకోని ప్రళయాన్ని తీసుకువస్తుందని ఆ క్షణం రామ్ ఊహించలేదు, సీత కలగనలేదు. ఇద్దరు ఊహించనిది జరిగి వారి ఊహలకి అందని బర్త్డేగా మారుతుందని తెలుసుకోలేక రామ్ తన ఆలోచనలో సంతోషంగా ఉంటే సీత తన టెన్షన్లో ఉంది. భువనేశ్వరి గారు కాల్ కట్ చేశాక నవ్వుకుంటూ, మొత్తానికి నా మనవడి జీవితం సెట్ అయిపోయింది. ఇక నిషాన్ సంగతి చూడాలి. స్పందనకి అనుకుంటున్నాను కదా, ఒకసారి వాడి దగ్గర స్పందన టాపిక్ తీసుకువస్తే కానీ వాడి మనసులో ఉన్నది తెలియదు అని తనలో తానే అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. అలా వెళ్ళిన పావు గంటకే స్వాతి వాళ్ళు వచ్చారు. కలవాలనుకుంటున్నారని సెక్యూరిటీ వచ్చి రూపగారితో రాధిక గారితో చెప్పటం, వాళ్ళిద్దరూ వచ్చి తన అత్తగారితో చెప్పటం, అత్తగారు బయటికి వచ్చి గంభీరంగా లోపలికి పంపించమని చెప్పటం జరిగిపోయింది. ఇప్పుడు స్వాతి ఎందుకు వచ్చిందో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతుంటే భువనేశ్వరి గారు మాత్రం స్వాతి లోపలికి రావటమే తన చెంప పగిలిపోయేలా కొట్టి 2 అడుగులు దూరంలో పడేలా చేసి, ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు, నా ఇంటి గుమ్మం తొక్కే అర్హత మీకుందనుకుంటున్నారా అని ఆవేశంగా అరిచారు. ఆవిడ ఆవేశం చూసి అందరూ ఒక అడుగు వెనక్కి వేశారు. పైగా ఇంట్లో ఉంది కేవలం ఆడవాళ్ళు, అందులోని పెద్దవాళ్ళు మాత్రమే కావటంతో పని వాళ్ళందరినీ త్వరగా పంపించేసి, అత్తయ్య గారు అంటూ రూపగారు భువనేశ్వరి గారిని పట్టుకుంటే, రూప నన్నాపకం, నాకింకా జ్ఞాపకం ఉంది. ఆ రోజు ఇది చేసిన పని వల్ల మనం ఎంతమందిలో తలదించుకునే వాళ్ళం. సీత, కేవలం సీత వల్ల ఈరోజు మనం అందరి ముందు తలెత్తుకోగలుగుతున్నాం. లేదంటే ఏమయ్యుండేది మన ఇంటి పరువు. ఎంతో గౌరవంగా కాపాడుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి మన పరువుకి చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకుంటూ వచ్చిన నేను మొదటిసారి వీళ్ళ వల్ల మోసపోయాను అని ఆవేశంగా అరుస్తూ ఉంటే స్వాతి పిక్క చచ్చిపోయింది. బ్రహ్మమూర్తి గారు కంగారుగా అత్తయ్య గారు అంటూ దగ్గరికి వెళ్ళేలోపు అక్కడే ఆగు అని అరిచి తన వైపే కోపంగా చూస్తున్న సరస్వతి గారితో, ఎందుకు దీనిని తీసుకువచ్చావు, ఎవరితో తిరిగిందో ఎవరితో పడుకుందో చెప్పటానికి తీసుకువచ్చావా అనగానే సరస్వతి గారు కోపంగా, పెద్దమ్మగారు, నా కూతురు గురించి తప్పుగా అనకండి. తను కేవలం మీ పద్ధతులు పాటించలేక ఆ పద్ధతులు పాటిస్తూ బ్రతకలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేకాని అల్లుడి గారి మీద ప్రేమ లేక కాదండి. అల్లుడి గారి జ్ఞాపకాలతో బ్రతుకుతూ చస్తూ వచ్చింది.
ఈరోజు ఏడుస్తూ నా కాళ్ళ మీద పడి అభి అంటే నాకు ప్రాణమమ్మా, కానీ ఆ ఇంట్లో వాళ్ళ పద్ధతులు, పట్టింపులు అంటూ పెళ్ళికి ముందే ఎంత హింస పెట్టారో చూశావు కదా! అవన్నీ భరించలేకే వెళ్ళిపోయానమ్మా. ఇప్పుడు నాకు ఆ అభి కావాలనిపిస్తుంది. ఎలా అయినా నా అభిని నాకివ్వమ్మా, లేదంటే నాకు చావే శరణ్యమంటూ ఏడ్చింది. కన్న తల్లిని కదా, తట్టుకోలేక ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాను. మీరు మాత్రం వెనక్కి తగ్గితే నేను మీడియా వరకు వెళ్ళాల్సి వస్తుంది. మీ అంతట మీరే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నారు, మాట ఇచ్చారు, పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో పెళ్లి కూతురు మారిపోతే అది మా తప్పు కాదు, కేవలం మీ తప్పే. కేవలం మీ వల్లే, మీ పద్ధతుల వల్లే నా కూతురు బెదిరిపోయింది. సో మీరే నా కూతురికి న్యాయం చెయ్యాలి. అల్లుడి గారి చేత నా కూతురి మెడలో తాళి కట్టేలా చేయాలి అని చాలా గట్టిగా అరిచారు, లోపల వణుకు బీభత్సంగా ఉన్నా బయటికి ధైర్యం నటిస్తూ. ఆవిడ మాటలకు ఒక్క భువనేశ్వరి గారే కాదు, మిగిలిన వాళ్ళందరూ షాక్తో కళ్ళు పెద్దవి చేస్తే ఒక్క నిమిషానికే తేరుకున్న భువనేశ్వరి గారు గంభీరంగా, ఏం మాట్లాడుతున్నావు సరస్వతి? మతుండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు సీత మా ఇంటి పెద్ద కోడలు. తన స్థానంలోకి నీ కూతుర్ని తీసుకురమ్మని ఎలా అడుగుతున్నావు? అంటే సరస్వతి గారు ఏడుస్తూ, దాని గురించి మాట్లాడుకోండి. దాని గురించి మాట్లాడకండి. అది ఒక మాయలాడి, అమాయకత్వం నటిస్తూనే అందరినీ వలలో వేసుకుంటుంది. ఆ రోజు నా కూతురు పారిపోవటానికి కారణమే ఆ సీత అని అంటే బ్రహ్మమూర్తి గారు ఆగలేక, ఆపు సరస్వతి అని అరిచి, అత్తయ్య గారు నేను చెప్తాను, మీరు కంగారు పడకండి అని అన్నారు. భువనేశ్వరి గారు కళ్ళు చిన్నవి చేసి మాట్లాడొద్దు అన్నట్టు చెయ్యెత్తి బ్రహ్మమూర్తి గారి వైపు చూసి, నువ్వు మాట్లాడు అన్నట్టు సరస్వతి గారి వైపు చేయి చూపించారు. ఆ మాత్రానికే గర్వంతో విర్రవీగిన సరస్వతి గారు, నిజంగా పెద్దమ్మ గారు, ఆ రోజు సీతని నా కూతుర్ని చాలా భయపెట్టింది. పైగా మీకు చెప్పాను కదా, సీత నా అల్లుణ్ణి ప్రేమించిందని. ఆ ప్రేమ కోసం నా కూతుర్ని చంపటానికి కూడా వెనకాడలేక చంపుతానని బెదిరించింది. ఆ రోజు సీత గురించి మీతో అబద్ధం చెప్పాను పెద్దమ్మ గారు. ఎక్కడ మీరు సీతని అసహ్యించుకుంటారేమో, ఒక కూతురు ఎలానో పోయింది, మరో కూతురి జీవితం నాశనం కాకూడదని. కానీ ఇప్పుడు నా కూతురు జీవోత్సవంలా బ్రతుకుతాను, నా కళ్ళ ముందే అభి లేకపోతే చచ్చిపోతాను అంటుంటే తట్టుకోలేక సీత గుట్టు బట్టబయలు చేయటానికి ఇక్కడి వరకు వచ్చి మీతో నిజం చెప్తున్నాను పెద్దమ్మగారు. సీత మీరు అనుకున్నంత మంచి మనిషి ఏమీ కాదు. చాలా చాలా దుర్మార్గురాలు. నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన లంకిని అది అని ఆవేశంగా అరిచారు. Thank you for listening, and please like, share, comment and subscribe.